హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యువర్ బయాలజీ మెంటర్. మీరందరూ కూడా 9th క్లాస్ కంప్లీట్ చేసేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ నాన్న. ఇప్పుడు 10th క్లాస్కి మూవ్ అవుతున్నారు. అది కూడా మీరు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోయే ఇయర్ అన్నమాట. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు పడ్డ కష్టం మొత్తానికి కూడా ఇప్పుడు మీరు ఫైనల్గా బోర్డ్ ఎగ్జామ్ రాసి మీ స్కూల్ జర్నీకి ఎండ్ చెప్పేస్తున్నారు. సో ఈ మూమెంట్లో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. 10th క్లాస్ ఎలా స్టార్ట్ చేయాలి, మరి ట్యూషన్స్కి వెళ్ళాలా, ఎక్కడ చదవాలి, ఏంటి అనేసి. సో అవన్నిటికీ కూడా క్లారిఫికేషన్గా మనము ఈరోజు బయాలజీ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మొత్తం ఇయర్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఈ టిప్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇయర్ మొత్తం చాలా యూజ్ అవుతుంది. అండ్ బయాలజీలో ఫైనల్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ అయితే కంపల్సరీ గ్యారంటీగా వస్తాయి. సో ఇప్పుడు మనకి చాలా టైం ఉంది కదా, ఈ టైంని ఎలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి, బయాలజీలో ఫుల్ ఎలా స్కోర్ చేసుకోవాలి అనేసి నేను కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ బయాలజీలో పర్టికులర్గా రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఎలా చదువుతూ వెళ్ళాలి అనేసి కూడా మీకు చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నాన్న, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా ట్యూషన్స్కి వెళ్దాం అనుకుంటే అవన్నీ కూడా దానికి అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తాను. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్లస్ ఛానల్ బయోలో కూడా ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మీరు మంచిగా ప్రాక్టీస్ అయితే చేసేయండి. డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నాన్న. ఈ టిప్స్ డెఫినెట్లీ చాలా మంచిగా యూటిలైజ్ అవుతాయి మీకు అందరికీ కూడా. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నాన్న. మీ బయాలజీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బయాలజీనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు ఎలా చదవాలి అంటే మార్క్స్ కోసం అస్సలు చదవద్దు నాన్న. నాలెడ్జ్ కోసం చదవండి. మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునేప్పుడు ఆ క్యూరియాసిటీ ఉండాలి మీకు నేర్చుకునేప్పుడు. ఇప్పుడు సైన్స్ బయాలజీ చదువుతున్నారు అంటే లైక్ మీ బాడీ లోపల ఏమేమి మెకానిజమ్స్ అవుతున్నాయి అవన్నీ తెలుస్తాయి కదా. ఎంత ఇంట్రెస్టింగ్ అసలు. అంటే మీరు ఎలా తింటున్నారు, అసలు తింటే ఏమవుతుంది, అసలు మనకి ఎలా ఎనర్జీ వస్తుంది, అండ్ ఎలా థింక్ చేయగలుగుతున్నాం మనము. ఇప్పుడు సైక్లింగ్ చేసేటప్పుడు మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం కదా, అసలు ఎలా చేయగలుగుతున్నాము. మన బాడీలో ఇన్ని హార్మోన్స్ ఉన్నాయి కదా, మరి ఒకటి ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇన్నిన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా. మన గురించి మనం తెలుసుకుంటున్నాం అండ్ మన చుట్టూ ఉండే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా నాన్న. సో అందుకనేసే బయాలజీ ఎస్పెషల్గా, అండ్ నాట్ ఓన్లీ బయాలజీ, ఇప్పుడు మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా కానీ అన్నీ కూడా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చదివితే మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు టాపర్స్ ఆటోమేటిక్గా అయిపోతారు. సో ఇప్పుడు మీ బెస్ట్ వర్జన్ని ఇవ్వడానికి ఇదే కరెక్ట్ టైం నాన్న. 10th క్లాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి నేను చెప్తాను. ఇప్పుడు అందరూ అంటారు 10థ్‌లో మంచిగా చదువు, లైఫ్ ఇంకా సెట్ అనేసి అంటారు, కానీ నేను అలా చెప్పను. 10థ్‌లో చదివితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తది. సో 10థ్‌లో మంచి స్కోర్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంటర్‌కి మీకు మంచి బేస్ వచ్చేస్తది. ఫౌండేషన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. మీకు అడ్మిషన్ కూడా మంచి టాప్ కాలేజ్‌లో దొరుకుతదన్నమాట. సో అందుకనేసే మీరు డే 1 నుంచి 10th క్లాస్‌లో మంచిగా కాన్సంట్రేట్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ చదివితే డెఫినెట్‌లీ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి బయాలజీలో పర్టిక్యులర్‌గా ఎలా చదువుతారు నాన్న? బయాలజీలో పర్టిక్యులర్‌గా మీరు చూసుకున్నట్లయితే మీరు 9th క్లాస్ టాపిక్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? బట్ 9th క్లాస్‌కి, 10th క్లాస్‌కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుందా అంటే ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఏంటి నాన్న, మీరేం చేస్తారు, కోర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు 9th క్లాస్‌లో జస్ట్ సెల్స్ ఏబీసీడీ ఉన్నాయనుకోండి, 10th క్లాస్‌లో వాటిని యూజ్ చేసి వర్డ్స్ ఎలా బిల్డ్ చేయాలో ఉంటాయన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే సైన్స్ లాంగ్వేజెస్‌లో 9థ్‌లో మీకు సెల్స్ గురించి, టిష్యూస్ గురించి ఉంటే, ఇక్కడ దానికంటే ఎక్కువ ఆర్గన్స్ గురించి, ఆర్గన్ సిస్టమ్స్ గురించి ఉంటాయన్నమాట. ఓకేనా? సో దానిలో కూడా పర్టిక్యులర్‌గా ఇప్పుడు హార్ట్ గురించి అంటే ట్రాన్స్‌పోర్టేషన్, సర్క్యులేషన్ గురించి, న్యూట్రిషన్ గురించి, డైజెషన్ గురించి, రెస్పిరేషన్ గురించి, ఇవన్నీ కోర్ టాపిక్స్ అన్నమాట. సో ఈ కీ కాన్సెప్ట్స్ అన్నది మీకు కాన్సెప్ట్ వైస్‌గా స్ట్రాంగ్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్‌లీ ఫైనల్ ఎగ్జామ్‌లో ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, క్లాసెస్ అన్నీ జాగ్రత్తగా వినాలి. మిగతా టైంలో ఎంత చిల్ చేసినా, ఎంత ఆడుకున్నా కానీ, మీరు ఎంత ఫన్ చేసినా కానీ 10th
క్లాస్, స్కూల్ లైఫ్‌కి ఎండింగ్. సో, ఎంత ఆడుకోవాలో అంత చిల్ చేయొచ్చు. నాటీగా ఉండొచ్చు. బట్ క్లాస్ టైమింగ్‌లో అయితే ప్రాపర్‌గా క్లాసెస్ వినండి నాన్న. అక్కడే సగం అర్థమైపోతది. అండ్ క్లాసెస్ వినట్లేదా స్టూడెంట్స్ ఐ మీన్ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, డిస్టర్బెన్స్ అవుతుంది. క్లాసెస్ వినట్లేదు, అర్థం అవ్వట్లేదు, టీచర్ సరిగ్గా చెప్పట్లేదు. ఇలా ఏమున్నా కానీ మేము ఇక్కడ చెప్తూ ఉంటాం కదా! సో, ఇక్కడ మేము ఖడ్గం బ్యాచ్ అనేసి స్పెసిఫిక్‌గా ఒక బ్యాచ్ కూడా చెప్తున్నాం నాన్న. సో, అందులో జాయిన్ అయినా కానీ మేము అన్ని క్లాసెస్ కూడా డీటెయిల్‌గా చెప్తాము. లేదు అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా కొన్ని కొన్ని స్ట్రాటజీ వీడియోస్ చెప్తూ ఉంటాము. సో, ఇది మీకు డెఫినైట్‌లీ యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, మేము ఉన్నాము నేర్పించడానికి. మా చేత కూడా నేర్చుకోండి. సో, ఇక్కడ ఏంటంటే మీకు అంత నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మీ నుంచి వర్క్ చేస్తే అయితే డెఫినైట్‌లీ షైన్ అవుతారు లైఫ్‌లో. ఓకేనా? సో, బయాలజీలో ఇంకా కాన్సెప్ట్ చదువుతారు ఓకే. బట్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ బయాలజీలో. సో, ఇప్పుడు టిపికల్ డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే టఫ్ ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. సో, మీరు స్టార్టింగే ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్‌లో ఇదే కదా అనేసి ఈజీగా రాసేస్తారు. ఈజీగా గీసేస్తారన్నమాట. ఓకేనా? సో, హార్ట్ డయాగ్రామ్, నెఫ్రాన్ డయాగ్రామ్, న్యూరాన్ డయాగ్రామ్ ఇవి నేర్చుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఆ లెసన్ అయిపోతుందో అప్పటికప్పుడు నేర్చేసుకొని పెట్టుకోండి. ఫైనల్ ఎగ్జామ్‌లో చిల్‌గా బిందాస్‌గా ఉండి రాయొచ్చన్నమాట. ఓకేనా? అండ్ దాని తర్వాత నాన్న డయాగ్రామ్స్ తర్వాత మీరు ఎంసీక్యూస్ ఉంటాయి కదా! సో, ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ ఫ్యూచర్‌కి అంత బెటర్. ఎందుకు అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మీ కాన్సెప్ట్స్ అన్నది స్ట్రాంగ్ అవుతాయి. మీకు రివిజన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దానితో పాటు మీకు ఫ్యూచర్‌లో ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఈ ఫండమెంటల్స్ అన్నది చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? అండ్ ఆల్సో మీకు పీవైక్యూస్ ఉంటాయి కదా! ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్. సో, ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్న టైంలో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అవన్నీ కూడా చూసుకోండి. డెఫినైట్‌లీ హెల్ప్ అవుతాయి. అండ్ ఎఫ్ఏస్, ఎస్సేస్ వీటిలో ఏదైతే సిలబస్ ఉంటుందో అది కంపల్సరీగా పర్ఫెక్ట్ అయిపోండి. ఎలా పర్ఫెక్ట్ అవుతారు అంటే అస్సలు బట్టి కొట్టకండి. కాన్సెప్ట్ వైస్‌గా నేర్చుకోండి. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో అంతా కూడా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి స్టార్టింగ్ నుంచే. సో దట్ ఇవి ఎప్పటికప్పుడు నేర్చుకొని ఉంటే ఫైనల్‌లో మంచిగా ఈజీగా మీరు రాసేయొచ్చు. ఇప్పుడు ఒక ఇటుక మీకు ఒక్కొక్క ఇటుకలు ఏంటి నాన్న ఎఫ్ఏ ఎగ్జామ్స్ స్లిప్ టెస్ట్‌లు కానీ మీ స్కూల్‌లో పెట్టే అన్ని టెస్ట్‌లు కూడా ఒక్కొక్క ఇటుకల్లాగా అన్నమాట. లాస్ట్‌కి ఫైనల్ ఎగ్జామ్‌లో చూస్తే మీకు అక్కడ ఒక మంచి ఫోర్ట్ కనిపిస్తుంది. సో, ఆ ఫోర్ట్ మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో డెఫినైట్‌లీ మంచి స్కోర్ అయితే ఇస్తుందన్నమాట. అందుకనేసి అస్సలు లైట్ తీసుకోకుండా ఇవన్నీ టిప్స్ అయితే ఫాలో అవ్వండి నాన్న. కాన్సెప్ట్స్ మగ్గప్ చేయకండి. ఫస్ట్ థింగ్ మంచిగా అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొకటి నాన్న మీ ఎస్సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా! అది లైన్ టు లైన్ మీరు చదవడానికి చూడండి. కీ కాన్సెప్ట్స్, కీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీనింగ్స్ తెలుసుకోండి. ఓకేనా? సో, అట్లా కాన్సెప్ట్ వైస్‌గా అయితే నేర్చుకోండి. అండ్ స్టార్టింగే మీరు షార్ట్ నోట్స్ చేసుకొని పెట్టుకోండి. సో, మీరు రన్నింగ్ నోట్స్ చేస్తారా? నోట్స్ చేసుకుంటారా? అది మీ ఇష్టం కానీ నోట్స్ అయితే డెఫినిట్‌గా చేసి పెట్టుకోండి. ఫైనల్ ఎగ్జామ్స్‌కి చాలా యూజ్ అవుతది. రివిజన్ చేసేప్పుడు మీ హ్యాండ్ రిటెన్ నోట్స్ తోటి రివిజన్ చేస్తే అది ఇంకా ఎక్కువ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. అందుకనేసి కంపల్సరీగా నోట్స్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? డన్. సో, ఇంకా నాన్న అసలు మీరు ఇవి కాన్సెప్ట్స్ ఎందుకు పెట్టారో మీకు అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి చూడండి. ఎప్పుడు కూడా క్వెషన్‌కి ఆన్సర్ ఇలా చదవకుండా అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? మీ సిలబస్‌లో ఎందుకుంది? ఈ కాన్సెప్ట్ వెనకాల ఉన్నది ఏంటి? ఫండా ఏంటి? అవన్నీ కూడా మంచిగా అర్థం చేసుకోవడానికి చూడండి. సో, ఇవి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కానీ, ఒకవేళ మీకు దీనిలో డౌట్స్ ఉన్నా కానీ, మీ స్కూల్‌లో టీచర్స్‌ని అడగడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు కదా! అంటే ఇప్పుడు ఇది కూడా తెలీదా వీడికి అనేసి టీచర్ అనుకుంటారా? లేదంటే ఫ్రెండ్స్ జోక్ చేస్తారా? ఇప్పుడు డౌట్ అడగడం అవసరమా ఇంతమందిలో క్లాస్‌లో అవసరమా? లేదు అంటే మళ్ళీ తర్వాత వెళ్లి టీచర్‌ని అడిగితే టీచర్ విసుక్కోవచ్చు. ఏమన్నా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, అలా క్లాస్‌లో కాకుండా స్పెసిఫిక్‌గా మీకంటూ ఒక మంచి బ్యాచ్ ఉండి, స్పెసిఫిక్‌గా మీకు 24/7 ఎప్పుడు చదవాలనుకున్నా కానీ, మీకు కొంతమందికి మార్నింగ్ చదవడం కంఫర్టబుల్ ఉంటది. బట్ నాలాంటి బద్ధకిస్తులకైతే నైట్ చదవడం ఇష్టం ఉంటది. సో, ఎలాంటి వాళ్ళకైనా కానీ మంచిగా చదివినప్పుడు డౌట్స్ ఒస్తాయి కదా! సో, అప్పుడు వెంటనే డౌట్స్ క్లారిఫై చేస్తే మంచిగా కాన్సెప్ట్ అన్నది క్లారిఫై ఉంటుంది. సో, అలా డౌట్స్ అన్నది క్లారిఫై చేస్తూ అండ్ మేము చెప్పే క్లాసెస్ అన్నిటిది కూడా హ్యాండ్ రిటెన్ నోట్స్ మీకు అందజేస్తూ అండ్ క్విక్ రివిజన్ కోసం మైండ్ మ్యాప్స్ అన్నీ ఒకే చోట ఉంటే ఎంత బావుంటుంది కదా!
సో, నాకు మొన్న ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. "అక్క మంత్‌కి ట్యూషన్‌కి 1000 రూపీస్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎవ్రీ మంత్‌కి 1000 అంటే మాకు అంత మనీ కూడా లేవు. అండ్ ఆల్సో ట్యూషన్‌లో ఏం చెప్పట్లేదు ట్యూషన్ అక్క. ఒక 40 మెంబర్స్ అక్కడ కూర్చొని ఉంటున్నాము. అండ్ మాది డిస్ట్రాక్షన్స్ మాదే ఉంటున్నాయి. ఫ్రెండ్స్ ఉంటున్నారు అండ్ డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి. చాలా కష్టం అవుతుంది. మరి ఇట్లాగైతే 10థ్ క్లాస్‌లో మంచి స్కోర్ రావడం పాసిబులా?" అనేసి మొన్న ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు నాకు. సో, నాకు ఆ అబ్బాయికి నిజంగా చెప్పాలి అనిపించింది నాన్న. బట్ డైరెక్ట్‌గా కాదు. బట్ మీ ఇష్టం. మీరిప్పుడు మెచ్యూరిటీ వచ్చింది మీకు. 10థ్ క్లాస్‌లోకి ఎంటర్ అయ్యారు. మీరే ఆలోచించండి. ఏది బెటర్ అనేసి మీకు తెలుస్తుంది ఈ మూమెంట్‌లో. సో, ఇక్కడ ఏంటి అంటే నాన్న మేము ఖడ్గం బ్యాచ్ అనేసి ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ తీసుకోమని చెప్పట్లేను. బట్ ఇలా కూడా ఒక ఆపర్చునిటీ ఉంది అనేసి మీకు అవేర్‌నెస్ కోసం చెప్తున్నాను నాన్న. సో, ఈ ఖడ్గం బ్యాచ్‌లో ఏంటి అంటే మేమే క్లాసెస్ చెప్తాము. ఇప్పుడు మీ సీనియర్స్ ఇదే ఛానెల్‌లో మీరు వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. మీ సీనియర్స్ ఎంత హ్యాపీ ఉన్నారో మా టీచింగ్ త్రూ అనేసి. సో, ఒక్కొక్కళ్ళకి 550 ప్లస్సే వస్తున్నాయి. మేము టీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. సో, అట్లా మీరు కూడా మంచి 550 ప్లస్ స్కోర్ చేసుకోవాలి అంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. సో, మీరు స్టేట్ టాపర్ అయిపోవచ్చు కూడా. అంటే కాలర్ ఎగరేసుకొని మీ పేరెంట్స్ హ్యాపీగా ప్రౌడ్‌గా ఫీల్ చేయించే ఒక మూమెంట్ ఆపర్చునిటీ మీకు వస్తుందన్నమాట. సో, ఎందుకు మిస్ చేసుకుంటారు? సో, ఖడ్గం బ్యాచ్‌లో స్పెసిఫిక్‌గా మేమే మీకు టీచ్ చేసేసి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్తాము టెక్స్ట్ బుక్‌లో ఉన్నది. అది కూడా జస్ట్ టీచింగ్ చెయ్యము. అది మీకు అర్థమయ్యే విధంగా టీచింగ్ చేస్తాము. అండ్ ట్రిక్స్ చెప్తాము. గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ అండ్ హ్యాక్స్ చెప్తూ ఉంటాము. ప్రతి ఎగ్జామ్‌కి సపోర్ట్ చేస్తాము. అండ్ 24/7 మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై చేస్తాం నాన్న. లైవ్ క్లాసెస్ ఉంటుంది. లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. క్లాస్ నోట్స్ అంతా కూడా మీకు ఇస్తాము. అండ్ రెగ్యులర్‌గా డైలీ ప్రాక్టీస్ చేయడానికి డీపీపీస్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ ఒకే చోట ఉన్నది బ్యాచ్ ఏంటి అంటే ఖడ్గం బ్యాచ్ నాన్న. సో, ఇక్కడ యూట్యూబ్‌లో ఉండదు. యాప్‌లో ఉంటాయి ఇవన్నీ క్లాసెస్. సో, అడ్వర్టైజ్‌మెంట్స్ ఉండవు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. జస్ట్ మీరు మీ ఫోన్ ఆర్ ట్యాబ్ మీ ల్యాప్‌టాప్ మేము అంతే. మంచిగా చదువుకుందాం. రోజు కూడా మంచిగా చదువుకుందాము. సో దట్ అస్సలు బర్డెన్ అవ్వకుండా ఆడుతూ, పాడుతూ మీరు టాపర్ అయిపోవచ్చన్నమాట. సో, ఇంకా మీరే ఆలోచించుకోండి. అండ్ దీని యొక్క ఫీజ్ ఎంత అంటే ఇయర్ మొత్తానికి కలిపి నాన్న జస్ట్ 2500 మాత్రమే. అది కూడా ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 500 మటుకు డిస్కౌంట్ అయిపోతది. జస్ట్ 2000కి కోర్స్ వస్తుంది. ఇయర్ మొత్తంకి అంటే ఫైనల్ ఎగ్జామ్‌లో మీకు రిజల్ట్ మీ చేతుల్లో వచ్చే వరకు మేము మీతోటి ఉంటాము. సో, ఆలోచించండి నాన్న. మీ పేరెంట్స్ తోటి కూడా డిస్కస్ చేయండి. డెఫినెట్‌లీ ఇది అయితే మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో, కలుద్దాం నాన్న ఖడ్గం బ్యాచ్‌లో. లైవ్‌గా మేము టీచింగ్ చేస్తాం కదా! మీ అందరికీ టీచ్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, ఖడ్గం బ్యాచ్‌లో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను నాన్న. సో, యాహ్! ఇది నేను చెప్పాలి అనుకుంటున్నది. బయాలజీ అయితే రోడ్ మ్యాప్ ఇచ్చేసాను కదా! సో, మంచిగా ఫాలో అయిపోండి. డయాగ్రామ్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్ వైస్ నేర్చుకోండి నాన్న. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. 10థ్ క్లాస్‌లో మీరందరూ సూపర్ స్కోర్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండి కెరియర్‌లో సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వాలి అనేసి హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తున్నాను. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.